రేపు నుంచి మీరు ఏం వర్క్ చేయకున్నా గానీ మీ బ్యాంక్ అకౌంట్‌లో మనీ వస్తుందా? మీ ఆన్సర్ నో అయితే మీరు కంప్లీట్‌లీ మీ యాక్టివ్ ఇన్‌కమ్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు. అదే మీ ఆన్సర్ యెస్ అయితే మీరు మీ పాసివ్ ఇన్‌కమ్‌ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారని అర్థం. అసలు ఈ పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? అండ్ యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? అండ్ అసలు ఎందుకు మోస్ట్‌లీ సక్సెస్‌ఫుల్ రిచ్ పీపుల్ 2 ఇన్‌కమ్ సోర్సెస్‌ని బిల్డ్ చేస్తారు? చూద్దాం. అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ యాక్టివ్ ఇన్కమ్‌ని జనరేట్ చేయడం కోసం మాత్రమే స్పెండ్ చేస్తారు. ఎలా అంటే ఫస్ట్ ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఫస్ట్ సాలరీ ఏం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అదే తిరిగి ఎక్స్‌పెన్సెస్ కోసం ఖర్చు పెడతారు. అండ్ మళ్ళీ సాలరీ కోసం వెయిట్ చేస్తారు. సేమ్ ఇదే లూప్‌లోనే తిరుగుతూ ఉంటారు. ఫస్ట్ జాబ్ వస్తుంది, తర్వాత సాలరీ ఏం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఆ సాలరీని సేమ్ మళ్ళీ ఎక్స్‌పెన్సెస్ కోసం ఖర్చుల కోసం ఖర్చు పెడతారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ సాలరీ కోసం వెయిట్ చేస్తారు. ఇదే లూప్‌లో మోస్ట్‌లీ 30-40 ఇయర్స్ స్పెండ్ చేస్తారు. ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్‌ని ఎర్న్ చేయడానికి. అండ్ ఇంకో సైడ్ చాలా రిచ్ అండ్ వెల్తీ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేస్తారు. ఆ సిస్టమ్ వీళ్ళు నిద్రపోతున్నా గానీ వీళ్ళ కోసం మనీని ఎర్న్ చేసి పెడుతుంది. అండ్ ఆ సిస్టమే పాసివ్ ఇన్కమ్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్. సో దాన్ని ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి. మన సైడ్ నుంచి మన టైం, వర్క్, నాలెడ్జ్ అండ్ ఎఫర్ట్ పెట్టి ఇన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ మనీని సంపాదిస్తున్నామంటే అదే యాక్టివ్ ఇన్కమ్. అండ్ అసలు యాక్టివ్ ఇన్కమ్‌ని ఎన్ని రిసోర్సెస్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ మెయిన్ థింగ్ జాబ్ చేస్తున్నామంటే సాలరీని ఎర్న్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి బిజినెసెస్‌లో కూడా మనం కొన్ని బిజినెసెస్‌లో ఓనర్ ఉంటేనే వర్క్ అవుతాయి. ఓనర్ తన టైంని, వర్క్‌ని, నాలెడ్జ్‌ని, ఎఫర్ట్స్‌ని స్పెండ్ చేస్తూ రిటర్న్‌లో రెవెన్యూని ఎర్న్ చేస్తాడు. అండ్ థర్డ్‌ది ఏందంటే ఫ్రీలాన్సింగ్ ఆర్ లేదా కన్సల్టింగ్. సో ఇవన్నిటికి మనం మన సైడ్ నుంచి టైం, వర్క్, నాలెడ్జ్ అండ్ ఎఫర్ట్స్‌ని పెట్టి రిటర్న్‌లో మనీని సంపాదిస్తాం. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు. అసలు మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్‌ని ఎర్న్ చేయొచ్చు అన్న హోప్ ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మీకు అసలు టైమే ఉండదు. టైం ఎందుకు ఉండదంటే మోస్ట్‌లీ 9-12 అవర్స్ మీరు వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమైతుందంటే మీ లైఫ్‌లో మోస్ట్‌లీ 9-12 అవర్స్ వేరే వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ మనీ మీకోసం ఆర్ మీ వెల్త్ క్రియేషన్ కోసం మీరు అసలు ఎలాంటి టైం స్పెండ్ చేయలేరు. సో ఈ 2 వచ్చేసి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్. పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? పాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదండి. మీరు ఇనీషియల్‌గా మీ వర్క్ ఆర్ లేదా మీ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత రెగ్యులర్‌గా జనరేట్ అయ్యే ఇన్కమే పాసివ్ ఇన్కమ్. ఒక ఎగ్జాంపుల్‌తో డిస్కస్ చేసుకున్నామంటే మీరు ఇనీషియల్‌గా సర్టెన్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడ? మీరు బ్యాంక్ ఎఫ్‌డీస్‌లో ఉన్నా ఆర్ లేదా స్టాక్ మార్కెట్‌లో ఉన్నా ఆర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నా ఆర్ లేదా ఒక హౌస్ కొన్నారు. ఆ తర్వాత ఏమైతుందంటే మీకు మంత్లీ ఆ హౌస్ రెంట్స్ వస్తాయి, ఆ స్టాక్ డివిడెండ్స్ వస్తాయి ఆర్ లేదా మీ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ వస్తాయి. సో ఇక్కడ ఇలా రెగ్యులర్‌గా మీకు మనీ జనరేట్ అయితూ వస్తుంది. ఇలా రెగ్యులర్‌గా మీకు మనీ జనరేట్ అయితూ వస్తుంది. మీ ప్రమేయం ఏం లేకుండా ఆర్ మీ కష్టం ఏం లేకుండా అంటే అదే పాసివ్ ఇన్కమ్ అంటాం. దాన్నే పాసివ్ ఇన్కమ్ జనరేషన్ అని అంటాం. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్‌తో డిస్కస్ చేసుకుందాం. మీరు ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ ఆఫ్ వరకు కష్టపడి ఒక 6 మంత్స్ వరకు కష్టపడి ఒక ప్రోడక్ట్‌ని డెవలప్ చేశారు. అంటే ఆ ప్రోడక్ట్ అంటే మీరు ఒక కోర్స్‌ని డెవలప్ చేశారని అనుకుంటారు. ఆ కోర్స్ డెవలప్ చేయడానికి మీకు మీ నాలెడ్జ్, టైం అండ్ మీ ఎఫర్ట్స్ ఖర్చయ్యాయి. ఆ ఖర్చయింది ఎంతవరకు? మీకు ఒక 6 మంత్స్ వరకు మాత్రమే ఖర్చయింది. ఆ తర్వాత ఆ కోర్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఆన్‌లైన్‌లో పెట్టేసిన తర్వాత ఆ కోర్సే మీకు కొన్ని ఇయర్స్ వరకు స్టూడెంట్స్ కొంటూ వచ్చారు ఆ కోర్స్‌ని. సో ఇక్కడ ఏమర్థమైంది? మీరు ఒక 6 మంత్స్ కష్టపడి ఒక కోర్స్‌ని డెవలప్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాత కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఆ కోర్స్‌ని కొన్ని ఇయర్స్ వరకు కొంటూ వచ్చారు. సో ఇక్కడ ఏమర్థమైంది? మనం ఒక 6 మంత్స్ కష్టపడ్డాం. అండ్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ వరకు మన కష్టమే మనకి ఆ కోర్స్ రూపంలో డబ్బుల్ని ఎర్న్ చేస్తూ పెట్టింది. సో దీన్నే ఒక పాసివ్ ఇన్కమ్ అని అంటాం. సో ఇలా పాసివ్ ఇన్కమ్‌ని ఒక వర్క్‌తో అయినా జనరేట్ చేయొచ్చు ఆర్ లేదా మన ఇన్వెస్ట్‌మెంట్స్‌తో అయినా జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చిందని అనుకోండి. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్‌కి, పాసివ్ ఇన్కమ్‌కి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్‌లో మనమే డబ్బు కోసం కష్టపడతాం. ఎలా అంటే మనం ఒక జాబ్ చేసినా ఆర్ లేదా మనం ఒక బిజినెస్‌ని ఓన్ చేస్తున్నా గానీ మనం అక్కడే ఉండి మనం ఒక 9-12 అవర్స్ అక్కడే ఉండి మన టైంని, మన ఎఫర్ట్స్‌ని, మన స్కిల్స్‌ని, మన నాలెడ్జ్‌ని పెట్టి మనం రిటర్న్‌లో డబ్బుని సంపాదిస్తాం. సో ఇక్కడ మనం డబ్బుని సంపాదించడం కోసం మన టైం, మన స్కిల్స్, మన ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో యాక్టివ్ ఇన్కమ్‌లో ఏంటి? మనమే డబ్బు కోసం మనం కష్టపడుతున్నాం. పాసివ్ ఇన్కమ్‌లో ఏంటంటే మనీయే మన కోసం కష్టపడుతుంది. ఎలా అంటే మనం మన ఎర్లీ ఏజెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుంటాం. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ మనకి ఏజ్ అయిపోతూ వస్తున్నప్పుడు అదే మనకి రిటర్న్ సంపాదిస్తూ పెడుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం వర్క్ చేయకున్నా పర్వాలేదు. సో అలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ పాసివ్ ఇన్కమ్‌ని ఎర్న్ చేయొచ్చు.
అండ్ అలాగే మనం ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక కోర్స్ క్రియేట్ చేసి దాన్ని ఆన్లైన్ చేసిన తర్వాత కూడా అదే మనకి కొన్ని ఇయర్స్ వరకు మనీని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా టూ వేస్లో మనం ప్యాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. సో ఇదంతా ఓకే. అసలు ఇప్పుడు 2 ఇన్కమ్ సోర్సెస్ ఎందుకు బిల్డ్ చేయాలంటే, ఫస్ట్ మీరు కరెంట్లీ ఒక యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేస్తూ వస్తున్నారు. అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్లోంచి మీకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ కోసం మీరు మీ టైం, మీ ఎనర్జీ, మీ స్కిల్స్ అండ్ మీ నాలెడ్జ్ని స్పెండ్ చేస్తూ రిటర్న్లో మీరు మీ శాలరీని ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు మోస్ట్లీ ఒక 40 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ వచ్చేంత వరకే మీ టైం లేదా మీ నాలెడ్జ్ ఆర్ లేదా మీ స్కిల్స్ని స్పెండ్ చేయగలరు. ఆ తర్వాత నుంచి అసలు మీరు జాబ్ చేయకుంటే మీకు మనీ ఎలా జనరేట్ అవుతుంది? యాక్టివ్ ఇన్కమ్లో ఏంటి, మీరు వర్క్ చేస్తేనే మీరు మనీ జనరేట్ చేయగలరు. అదే మీరు మీ ఎర్లీ ఏజెస్ నుంచే మీ యాక్టివ్ ఇన్కమ్లో నుంచి వచ్చే ఇన్కమ్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే, ఆ ప్యాసివ్ ఇన్కమ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు కదా, అదే మీకు 40 ఆర్ 50 ఇయర్స్ వచ్చేసరికి రిటర్న్స్ ఇస్తూ వస్తుంది. సో అప్పుడు మీకు 40 ఆర్ 50 ఇయర్స్ వచ్చేసరికి మీరు మీ యాక్టివ్ ఇన్కమ్ కోసం మీరు ఏం వర్క్ చేయకున్నా పర్వాలేదు. ఎందుకంటే మీరు మీ ఎర్లీ ఏజెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చారు కాబట్టి అదే మీకు ప్యాసివ్ ఇన్కమ్గా కన్వర్ట్ అయ్యి మీకు ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి మీరు వర్క్ చేయకున్నా కానీ మీకు రిటర్న్లో మీకు మనీ ఎర్న్ చేసి పెడుతుంది. సో ఇందుకోసమే మీరు డెఫినెట్లీ 2 ఇన్కమ్ సోర్సెస్ని బిల్డ్ చేయాలి. లేదంటే మీరే మీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. సో మీకు ఈ యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.